హిందూని చూసి హిందూ వైపు అడుగులు వేసి అతని ప్రాణం నీ చేతుల్లో మాత్రమే ఉంది తల్లి అంటారు. అర్థం కాక అయోమయంలో షాక్లో ఉంటుంది. షాక్కు గురవుతుంది గాయత్రి. గాయత్రిని చూసి అంతా మంచికే తల్లి, నువ్వు అసలు ఆలోచించుకో అన్నట్టు చూస్తారు. గుడిలో సాధువు చెప్పిన మాటలు తలుచుకుంటూ హిందూ వైపు అడుగులు వేసి, తల్లి ఇది ఆలోచించే సమయం కాదు, నువ్వు ఒకసారి అతను చూడు, ఎంత బాధపడుతున్నాడు. హిందూ మాట్లాడు తల్లి అంటుంది గాయత్రి. నీలం రంగులో అంతా శరీరం అంతా మారి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది సూర్యకి. హిందూ దగ్గరికి వచ్చి హిందూ చేతులు పట్టుకుని, హిందూ నువ్వు నా తమ్ముడిని కాపాడు అని ప్రాధాయపడి ఏడుస్తూ ఉంది అంజలి. అమ్మ తల్లి నా కొడుకుని కాపాడు, నీ కాళ్ళు పట్టుకుంటానని ఏడుస్తూ సూర్య తలనిమురుతూ, హిందూ కాపాడు తల్లి అని గట్టిగా ఏడుస్తూ ఉంది మమత. హిందూ వైపు అడుగులు వేసి, నా కొడుకు ప్రాణం నీ చేతుల్లో మాత్రమే ఉందిరా తల్లి అని హిందూ పాదాలను పట్టుకునే లోపే వెనక్కి తిరిగి గుడి లోపలికి పరిగెత్తింది హిందూ. ఎందుకు అలా వెళ్ళిందో అర్థం కాక చూస్తూ ఉంటారు. ఆకాష్, సంధ్య, హేమ అందరూ హిందూ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి గుడిలో ఉన్న కుంకుమ అలానే అక్కడ ఉన్న పసుపు తాడును తీసుకొచ్చి మళ్ళీ వెనుకకు వచ్చి సాధువు దగ్గరకు వచ్చింది. హిందూ చేతిలో ఉన్న పసుపు తాడు కుంకుమ చూసి నవ్వుతూ, తక్కువ సమయం ఉంది తల్లి, అతన్ని మెడలో తాళి కట్టాలి. గౌతమ్, అంజలి, మమత హిందూ వైపు చూసి దండం పెడతారు. ఇప్పుడు ఇలాంటివి ఎందుకండి అని సూర్య వైపు చూసి సూర్య చేతికి పసుపు తాడు ఇచ్చింది. అంత బాధలో కూడా కోపంగా ఉంటాడు. పసుపు తాడుని చూసి కట్టను అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు. రే, ఇంత బాధలో కూడా నీ కోపం అంత అవసరమా? ముందు అమ్మాయి మెడలో తాళి కట్టు, లేదంటే మీ అమ్మ నేను ఇక్కడే నీతో పాటు చేస్తాం. రే, నువ్వు తనలో మెడలో తాళి కట్టలేదంటే నేను చచ్చినంత ఒట్టు అని సూర్య చేతిని పట్టుకొని తన తల మీద వేసుకుంది అంజలి. మనసులో రాత్రి చదివిన లెటర్ గుర్తొచ్చింది సూర్యకి. నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇది నా మాట కాదు, నా కోరిక. లెటర్లో చదివిన అక్షరాలు సూర్య గుండెల్లో మెదులుతూ ఉంటాయి. తన పక్కన కూర్చొని ఉన్న హిందూ మెడలో పసుపు తాడును తీసుకుంటాడు. సూర్య చేతికి పసుపు తాడిచ్చి మెడను సూర్య గుండెల మీదకి వచ్చింది. కన్నీరు కారుస్తూ హిందూ మెడలో పసుపు తాడు కడతాడు. హిందూ చేతిలో ఉన్న కుంకుమ తీసుకొని హిందూ నుదుటిన బొట్టు పెడతాడు సూర్య. సూర్య మెడలో పసుపు తాడు కట్టగానే పైకి సాధువు దగ్గర ఉన్న ఔషధ ఆకులను తీసుకొని మనసులో పరమేశ్వరుని తలుచుకొని ఆకును గట్టిగా చేతితో నలిపి సూర్య కాలి దగ్గర కూర్చొని ఆ పసరంతా వేసింది. అది వేయగానే వెంటనే తన శరీరం ఉన్న నీలం రంగంతా పోయింది. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే అందరు కలిసి జై పరమేశ్వర అంటూ దేవునికి నమస్కరించారు. గౌతమ్, అంజలి, మమత అందరూ కలిసి సాధువు కాళ్ళకి నమస్కరించారు. అంత మంచి జరుగుతుందని హిందూని చూసి నవ్వుతూ, నువ్వు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది మనసులో అనుకుంటూ, జాగ్రత్త తల్లి అని సూర్య దగ్గరకు వచ్చి తల నిమురుతూ, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నా నీ జీవితం మళ్ళీ ఎప్పట్లానే ఉంటుంది అని సూర్యని ఆశీర్వదించి అక్కడి నుండి గుడి లోపలికి వెళ్తారు. హిందూ చేతిని పట్టుకుని చాలా థ్యాంక్స్ హిందూ అని కంటతడి పెట్టుకుని సూర్య దగ్గరికి వచ్చి సూర్యని చూశాడు ఆకాష్. మనసులో దేవుడా, మళ్ళీ మా సూర్య ఎప్పట్లానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు చారి. హిందూని హత్తుకొని చాలా థ్యాంక్స్ హిందూ, నువ్వు చేసిన ఈ సహాయం మేము ఈ జన్మలో మర్చిపోలేమంటాడు అంజలి. మనసులో గురూజీ మాటలు తలుచుకుంటూ హిందూ వైపు అడుగులు వేసి హిందూ దగ్గర నుంచుని సూర్యని చూస్తుంది గాయత్రి. నెమ్మదిగా ఆకాశ సహాయంతో సూర్యని పైకి లేపి పక్కనున్న చెట్టు దగ్గర కూర్చోబెట్టి గాయత్రి దగ్గరకు వస్తాడు. మమత, అంజలి కూడా గౌతమ్ వెనక నుంచుని ఉన్నారు. గాయత్రి చేతులు పట్టుకొని, అమ్మ జరిగిందంతా మీరు చూశారు. హిందూని చూసి ఏ అమ్మాయినా పెళ్లి కోసం ఎన్నో కలలు కంటూ తనకు నచ్చిన వాడి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. కానీ హిందూ విషయంలో అలా జరగలేదు. అందుకే మీరేమనుకోనంటే సాంప్రదాయబద్ధంగా హిందూ సూర్యకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అంటాడు. గౌతమ్ మమత చేతులు పట్టుకొని, మీరు చాలా బాగా చెప్పారు బాబు, నా హిందూ కోసం ఎటువంటి భయం లేదు, మాకు మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి రండి అంటుంది. జరిగిందంతా కలలా ఉంది అనుకుంటూ అయోమయంలో ఉంది హిందూ. సంధ్య, హేమ ఇద్దరు హిందూ వైపు చూసి దీని పరిస్థితి ఏంటో అర్థం కాక హిందూ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని హేమ, సంధ్య ఇద్దరు హిందూకి భరోసా ఇస్తారు. హిందూ వైపు చూసి హిందూ తలనిమురుతూ, నా ప్రాణాన్ని కాపాడవని మంచి రోజు చూసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని నిన్ను నా ఇంటి కోడలు చేసుకుంటాను తల్లి అంటాడు. హిందూ చేతులు పట్టుకొని ఏడుస్తూ, ఏ అమ్మాయి ఇలాంటి పని చేయటానికి ముందుకు రాదు, నువ్వు నా కొడుకుని కాపాడావని హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుంటుంది మమత. హిందూ చేతిని పట్టుకుని థ్యాంక్స్ హిందూ అని కంటితడి పెట్టుకుని హగ్ చేసుకుంది అంజలి. హిందూ వైపు చూసి హిందూ హిందూ వెళ్దామా అంటుంది. గౌతమ్ మమత కాళ్ళకి నమస్కరించి సూర్యని చూసి మళ్ళీ అంజలిని చూసి వెళ్తాను అని చెప్పి గాయత్రి, సంధ్య, హేమ
హిందూ నలుగురు బయటకు వచ్చారు. సూర్య కొంచెం స్థిమితపడిన తర్వాత అందరూ సూర్యని తీసుకొని ఇంటికి వెళ్తారు. గాయత్రి, హిందూ, హేమ, సంధ్య ఇంటికి వెళ్తారు. ఏంటండి గుడికని ఇంకా రాలేదు ఏంటని గుమ్మం వైపు అడుగులేసింది. కంగారుగా ఎందుకు లక్ష్మి, అదిగో వస్తున్నారు కదా అని సోఫా మీద కూర్చొని ఉంటాడు వాసు. లోపలికి వచ్చి సోఫా మీద కూర్చొని ఉంది ఇందు. ఇందును చూసి ఏమైంది తల్లి అంటాడు వాసు. ఇందు నుదుటిన ఉన్న కుంకుమ చూసి ఆలోచిస్తూ ఇందు వైపు అడుగులేసింది లక్ష్మి. గాయత్రి, సంధ్య, హేమ ముగ్గురు వాసు దగ్గరికి వెళ్ళి నించుని ఉన్నారు. ఇందు మెడలో ఉన్న పసుపు తాడు చూసి షాక్ అవుతాడు వాసు. పసుపు తాడు చూసి షాక్ అయ్యి ఏమైంది ఇందు, ఏంటి కుంకుమ, ఈ పసుపు తాడు అని అంటుంది లక్ష్మి. హిందూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి హిందూ చేతిని పట్టుకొని తల్లి నువ్వు కంగారు పడుకు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని సంధ్య, హేమలను చూసి హిందూని లోపల తీసుకెళ్ళమని చెప్తాడు. హిందూ, హేమ, సంధ్య హిందూ రూమ్లోకి లోపలికి వెళ్తారు. ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది అంటాడు వాసు. అత్తయ్య చెప్పండి ఏం జరిగింది అసలు, మెడలో పసుపు తాడు, నుదుటిన కుంకుమ, ఏం జరిగింది అత్తయ్య అంటుంది లక్ష్మి. సోఫా మీద కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకొని చెప్పటం మొదలుపెట్టింది. గుడిలో జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగిందా అనుకుంటూ గాయత్రి వైపు చూస్తూ ఉంటాడు వాసు. అంతేకాదని సాధు చెప్పిన మాటలు చెప్పి ఆ గురించి మాటలు మాత్రం నిజమే జరిగాయి, కానీ మీరు హిందూ జీవితం కోసం భయపడిన అవసరం లేదు అంటుంది. అత్తయ్య మీ ఆలోచన కరెక్టే అత్తయ్య, మీరు ఏది మంచి అనుకుంటే అదే చేయండి అంటుంది లక్ష్మి. మంచి ముహూర్తం పెట్టుకుని వాళ్ళ పెళ్లి చూపులకు వస్తారు. అందుకే లక్ష్మి నువ్వు ముందుగానే అన్ని ఏర్పాట్లు చూడు, నేను నీకు తోడుగా ఉంటాను, వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలియదు కదా అంటుంది గాయత్రి. అమ్మా నువ్వు ఎలా అంటే అలా జరుగుతుంది సరేనా అని ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. హిందూ పక్కన కూర్చుని హిందూ నువ్వు బాగానే ఉన్నావు కదా అంటుంది సంధ్య. హిందూ మాట్లాడి హిందూ, నువ్వు ఇలా కామ్గా ఉంటే మా ఇద్దరికి అసలు ఏం అర్థం కాక మైండ్ అంతా పిచ్చెక్కేలా ఉంది అంటుంది హేమ. అబ్బా నేను బాగానే ఉన్నానే, ముందు మేమిద్దరు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటుంది. హేమ, సంధ్య ఇద్దరు ఏం చేయాలి అంటుంది. సూర్య సార్ ఎలాగో నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, అయితే హేమ, సంధ్య ఇద్దరు ఒకేసారి అయితే అంటారు. అది నాకు అసలు లవ్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ నా జీవితంలోకి వచ్చే అబ్బాయి కోసం చాలా కలలు కన్నాను, కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా పెళ్లి జరిగింది, అందుకే మీరు నాకు హెల్ప్ చేయాలంటుంది. ఒసేయ్ నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఆ హెల్ప్ ఏంటో చెప్పు, తర్వాత నీ కళల గురించి తీరిగ్గా చెప్తూ అంటుంది సంధ్య. సూర్య సార్ నా భర్త కాబట్టి ఆయన కోసం నాకు పూర్తిగా తెలీదు, అందుకే మీ ఇద్దరు నాకు కొంచెం లవ్ ఎలా చేయాలో చెప్పండి. హేమ, సంధ్య ఇద్దరు హిందూ మాటలకి ఆశ్చర్యపోయారు. ఏంటే అలా కరెంట్ కొట్టిన కాకిలా నన్ను చూస్తారు అంటుంది హిందూ. హిందూ నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం పిచ్చి కానీ పట్టలేదు కదా అంటుంది సంధ్య. హిందూ ఆర్ యూ ఓకే, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటుంది హేమ. అబ్బాయి ఏంటే నన్ను ఏదో వింతగా అడుగుతున్నారు, ఇదేమైనా వింత, తెలిస్తే చెప్పండి లేకపోతే మూసుకొని ఉండండి అంటుంది హిందూ. సంధ్య నవ్వుతూ అలా ఏం కాదే, నువ్వెప్పుడు ప్రేమ కోసం మా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు, అంతేకాదు నువ్వెప్పుడు దూకుడుగా ఉండి ఉంటావు, అందుకే నువ్వెప్పుడు లేనిది మా దగ్గర ప్రేమ కోసం మాట్లాడుతుంటే మాకు కొంచెం కొత్తగా అనిపించింది అంటూ నవ్వుతూ. సంధ్య ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, ప్రేమ విషయంలో మాత్రం ఎవరి సలహాలు తీసుకోకు, నువ్వు నీ మనసులో అనుకుంటావు కదా పెళ్లి చేసుకునేవాడిని ఇలా చూసుకోవాలి అలా మాట్లాడాలని, అందుకే నువ్వు మా ఇద్దరికన్నా బాగా ఆలోచిస్తావు, అందుకే ఈ విషయంలో బాగా ఆలోచించి నీ ప్రేమకు ముందడుగు వేయి అంటుంది హేమ. హిందూ నవ్వుతూ థ్యాంక్స్ హేమ, నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది అంటుంది. సంధ్య సరే హిందూ మేము ఇంక ఇంటికి వెళ్తాం, రేపు ఆఫీస్లో కలుద్దాం అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని బాయ్ చెప్తుంది హిందూ. ఇద్దరు అక్కడి నుండి వెళ్తారు. తలుపేసుకొని బెడ్ మీద కూర్చొని నెమలి పింఛలను చూస్తూ మనసులో గురూజీ మాటలు తలుచుకుంటూ ఉంది. నువ్వు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుందని మనసులో అనుకుంటూ ఈ మాటతో నేను సూర్యకి ఎలా అయినా దగ్గర అవ్వాలని నెమ్మదిగా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. సూర్య నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెడతాడు ఆకాష్. సూర్య కాసేపు పడుకోరా, ఎక్కువ ఆలోచించుకో, ఏది జరిగినా అంతా నీ మంచికే, కానీ కోపం మాత్రం అస్సలు తెచ్చుకోకు అంటాడు గౌతమ్. సూర్య మౌనంగా ఉంటాడు. రే నువ్వు ఇంకా కాసేపు పడుకో, మీరందరూ కిందికి రండి అంటుంది మమత. అందరూ కిందికి వెళ్తారు. సూర్య దగ్గర కూర్చొని సూర్య చేతిని పట్టుకొని నాకు తెలుసురా ఇప్పుడు నువ్వు మనసులో ఎంతగా బాధపడుతున్నావో, కానీ సూర్య అన్నీ మర్చిపోయి ముందడుగేరా అని అక్కడి నుండి బయటకు వచ్చాడు చారి.
మనసులో కేవలం నీ మాట కోసం పెళ్లి చేసుకున్నా కానీ నేను మాత్రం అస్సలు మారను అంటూ కంటతడి పెట్టుకుంటాడు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎంతకీ నిద్ర రాపోవడంతో టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు కానీ సూర్య మెదడంతా హిందూ మెడలో పసుపు తాడు కట్టడం గుర్తుకు రావడం, హిందూ నుదుటిన కుంకుమ పెట్టడం గుర్తొచ్చింది. వెంటనే రెండు కళ్ళు గట్టిగా మూసుకొని ఉన్నాడు. ఇంతలో సూర్య సూర్య అంటూ టీవీలో మాటలు విని కళ్ళు తెరిచి టీవీ చూస్తాడు. అందులో ర్యాంపాక్ షో వస్తుంది. హిందూ నవ్వుతూ నడవడం రావటం చూస్తూ ఉంటాడు సూర్య. హిందూని అలా చూస్తూ ఉంటాడు. సూర్య హిందూని మనసులో ఎవరి అమ్మాయి అనుకోని రీతిగా నా జీవితంలోకి వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ బయట తన రూమ్లో ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళి పూలను చూస్తూ ఆకాశం వైపు చూసి చంద్రుని చూస్తూ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సూర్య అని దొంగచాటుగా గోడ ఎక్కుతూ అమ్మయ్య మొత్తానికి వచ్చేసాను. ఏది నా బంగారం ఎక్కడుంది అంటూ ఏంటో ఇది మరీ అదమర్చి నిద్రపోతుంది. నన్ను క్షమించు బంగారం అని పక్కన ఉన్న వాటర్ జగ్ తీసుకొని ఫేస్ మీద వేశాడు. అంతే ఒక్కసారిగా భయపడి ఎవరో అని గట్టిగా అరిచింది. ఏంటి అంత భయం? నేను ఆదిత్య, అదే నీ ముద్దులే ఆదిత్య అంటూ రెండు బుగ్గలు లాగాడు. అబ్బా ఆదిత్య, నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చావు? బంగారం నువ్వు చాలా అంటే చాలా గుర్తొచ్చావు. ఎంతలా అంటే ప్రతి క్షణం నీతోనే గడపాలని నిద్ర కూడా రావటం లేదు. ఏమాయ చేసావే నన్ను? ప్రతి సెకండ్ ప్రతి క్షణం ఎటు చూసినా నువ్వే నా జీవితంలో. ఏదో వెల్తీగా అనిపించేది కానీ నీ రాకతో నా జీవితాన్ని ఒక రంగుల అరవిల్లా మార్చేశావు. నిన్ను చూసిన క్షణం నుండి నా మనసంతా ఎలా ఉందంటే సముద్రంలో వచ్చే అలా ఒక్కసారిగా నన్ను తాకి నన్ను తడిసిపోయి ముద్దని చేసి వెళ్తుంటే నీ రూపం గుర్తొచ్చిన వెంటనే నా గుండె అంతా ఒకటి కాదు, నిమిషాలకి 1000 సార్లు అయినా సరే సముద్రాలలో తడిసి ముద్దవ్వాలనుంది. ఈ ఆదిత్య అంటే అందరికీ భయం. అలాంటిది ఇదిగో నన్ను ఇలా దొంగచాటుగా దగ్గరికి రప్పించుకున్నావు. ఏంటి ఈ ప్రేమ మాయ? కానీ బంగారం నువ్వు ఇప్పుడు నాతో బయటికి రావాలి. సూర్య ఈ టైంలో నా వల్ల కాదు. బంగారం అలా అన్నకే నువ్వు అంతలా ముద్దుగా అడిగితే నేనెందుకు కాదంటాను? ఆదిత్య సరే పద వెళ్దామని ఇద్దరు వచ్చి బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేస్తూ ఒక చోటుకి వెళ్తారు. ఇద్దరు ఒక కొండ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉండరు కానీ ఆ కొండ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇద్దరు కొండపైకి వెళ్తారు. ఆదిత్య ఈ కొండ చాలా బాగుంది, అంతేకాదు ఇక్కడ ఎందుకో నా మనసు చాలా ప్రశాంతంగా ఉందని ఆదిత్య చేతిని పట్టుకొని చంద్రుని చూస్తూ ఉంది. బంగారం నీకు నిజంగా బాగా నచ్చిందా? అవును ఆదిత్య చాలా బాగా నచ్చింది. బంగారం ముందు నువ్వు ఇదిగో ఈ చీర కట్టుకొని రావాలి అంటాడు. ఆదిత్య ఇప్పుడు టైంలో చీర అదంతా బంగారం చెప్పించేయి నువ్వు అంటూ ఒక చెట్టు వెనక్కి వెళ్ళి చీర కట్టుకొని వచ్చింది. అది అంటూ పిలిచింది. ఆదిత్య బంగారం ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో? నాకు తెలుసు ఈ చీర బాగుంటుందని. ఈ కలర్ నీకు చాలా బాగుంది. నవ్వుతూ ఇప్పుడు సంతోషమేనా? అవును సంతోషమే, కానీ ఏదో తక్కువైంది. ఏమైంది ఆదిత్య అంటుంది. అది బంగారం అంటూ తన వైపు అడుగులు వేసి నెమ్మదిగా తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గర లావుతాడు. ఆదిత్య ఏం చేస్తున్నావు? వదులు, ఏదోలా ఉంది. మాట్లాడకు బంగారం అని తన ఫేస్ మీద ఉన్న కురుల్ని చెవి వెనక్కి మెలిపెట్టి నెమ్మదిగా తన నడుం దగ్గర చేయి వేసి నడుంకి హిప్ చైన్ పెడతాడు. ఆదిత్య అలా చేసేసరికి గొంతు తడారిపోయి ఆదిత్య వదులు అంటుంది చిన్నగా. ఆదిత్య ఇష్ అంటూ తన పెదాల మీద చేయి వేసి నుదుటిన ముద్దు నెమ్మదిగా పెదవుల మీద ముద్దు పెడతాడు. గట్టిగా ఆదిత్యని హక్ చేసుకుంది. కాసేపటికి తన పెదవులు విడి లవ్ యూ బంగారం, లవ్ యూ టూ ఆదిత్య అంటూ ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇంతలో సూర్య ఫేస్ మీద చినుకులు పడ్డంతో ఈ లోకంలోకి వచ్చి ఎందుకు నన్ను విడిచి దూరంగా వెళ్ళావంటూ బాధపడుతూ ఉంటాడు. నిద్ర లేచి నేను సూర్యని ఎలా అయినా సరే మార్చాలి, కానీ ఎలా అంటూ ఎదురుగా తన కబోర్డ్ పక్కన ఉన్న ప్రేమ కథల బుక్ తీసుకొని చూద్దాం, ఇది చదివిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా అంటుంది హిందూ. ఇంకా ఉంది. సూర్య బంగారం ఎవరు? హిందూ సూర్యని మారుస్తుందా? కానీ సూర్య కోపం హిందూని దూరం చేస్తుందా? చూడాలి ఏం జరుగుతుంది.